క్యాన్సర్ పేషెంట్ అయినా కూడా డబ్బులు చాలా ఐలపూర్ ఉన్నారని చెప్పి 7 నెలల నుంచి ఫస్ట్ వచ్చి అతని ఇంటికి వెళ్తే నన్ను కొట్టి నా గొంతు పిసికేసి అక్కడ రూమ్ రెంట్ కట్టలేదని చెప్పి బయటకు వచ్చేసిన వాళ్ళు 40 మంది 50 మంది ఉన్నారు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతి వ్యక్తి కూడా తను ఎదగాలంటే ఏదో ఒక పని చేయాలి, తన మానవ జీవితం కూడా అభివృద్ధి చెందాలి అని అంటే ఏదో ఒక జాబ్ చేస్తూ కూడా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే క్రమం అయితే మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా కూడా చాలా మట్టుకు చదువుకొని చాలామంది యువకులు కావచ్చు, చదువుకున్న వాళ్ళు కూడా కావచ్చు, ఎవరైనా సరే ఉద్యోగాల కోసం పాకులాడుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉంటాం. లోకల్లో ఉద్యోగాలు ఉన్నప్పటికీ కూడా సరిగ్గా దానికి సంబంధించినటువంటి అమౌంట్ వాళ్ళకు సరిపోకపోవడంతో కూడా ఇతర దేశాలకు కూడా వలస వెళ్తున్నటువంటి క్రమం చాలా మట్టుకు చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక వ్యక్తి జీవితం కేవలం ఒకరంటే ఒకరు కాదు, చాలామంది కూడా ఇక్కడ నుంచి వేరే దేశాలకు పోయి అక్కడ చేయరాని పనులు చేస్తూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ని మనం ఇప్పుడు దీని గురించి ఒకసారి తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఏజెంట్ మోసం చేయడం వల్ల కూడా కొన్ని సంవత్సరాల పాటు అక్కడ వేరే దేశంలో ఇబ్బందులు పడి మళ్ళీ ఎన్నో కష్టాలు ఎదుర్కొని కూడా స్వదేశంకి వచ్చారు. మరి ఇక్కడ స్థానికంగా వచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని అమలాపురంకి సంబంధించినటువంటి కొంతమంది బాధితులు ఉన్నారో వీళ్ళంతా కూడా ఒక ఏజెంట్ ద్వారా మోసపోయిన ఘటన కూడా నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం కలకలం సృష్టిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ జీవితాలు కూడా ఆగమయ్యాయని చెప్పి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ నిజామాబాద్కి సంబంధించినటువంటి ఒక ఏజెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ తన సర్వం కోల్పోయాము, చాలామంది ఒక్కరంటే ఒకరు కాదు, ఇట్లాంటి వ్యక్తులు కూడా చాలామంది తన చేతిలో మోసపోయారన్నారు. ఏజెంట్ చేతిలో మోసపోయినటువంటి ఒక బాధితుడు ఉన్నాడు. ఈయనతో పాటు 4-5 ఉన్నారంట. ప్రస్తుతం మన దగ్గర ఒక బాధితుడు ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి ఇప్పుడు మిమ్మల్ని ఎవరు తీసుకుపోయారు, ఎవరు మిమ్మల్ని మోసం చేశారు, అసలు ఏం జరిగింది ఒకసారి చెప్పు. నేను కొమరగిరి ఈస్ట్ గోదావరి జిల్లా అమలాపురం పక్కనే కొమరగిరిపట్నం అండి. అయితే నేను దుబాయ్ వెళ్దామని చెప్పేసి ఇంటి పేపర్లు పెట్టి 1 లక్ష రూపాయలు తీసుకుని 90,000 ఈయన కట్టాను. ఈయన కడితే కట్టారు ఆయన తీసుకుని మామూలుగా ఆయనకి శామ్ అన్న అతనికి కట్టారు, ట్రాన్స్ఫర్ చేశారు. 45,000 ఒకసారి, 45,000 ఒకసారి, 45,000 ఒకసారి అలాగా. అయితే తీసుకుని నన్ను తీసుకెళ్లి పనిలో పెడతానని దుబాయ్ తీసుకెళ్లి దుబాయ్లో పనిలో పెట్టలేదు. పనిలో పెట్టకపోతే ఇంకా అలాగే ఉంచారు. ఒక 4 రోజులు ఉంచారు. పెడతాను ఇంకా పనులు దొరకట్లేదని చెప్పేసి అన్నారు. అలాగే ఉంచుకుని అలాగా వీజా అయిపోతుంది అన్నారు. వీజా అయిపోతుంటే నువ్వు ఇరాక్ వెళ్తానన్నా కదా, వెళ్తావా అన్నారు. వెళ్తానని అన్నాను. 3 లక్షలు కడతావా అన్నారు. 3 లక్షలు ఏమన్నాను. సరే 3 లక్షలు కట్టొద్దు, నువ్వు ఇక్కడ మెహనత్ చెయ్యి, నేను డబ్బులు పంపిస్తూ ఉంటాను. ఆ డబ్బులు పంపించి నువ్వు బియ్యము అది పప్పులని అయ్యే సామాన్లు తీసుకుని నువ్వు వాళ్ళని చూసుకుంటూ ఉండు, నేను డబ్బులు పంపిస్తూ ఉంటాను. అలా తీసుకుంటా ఉంటే 45 రోజులు ప్రాసెస్ ఇది, నీకు వీజా మళ్ళీ రెన్యువల్ చేస్తాను, 3 నెలలు వీజా వేస్తాను అని చెప్పేసి నన్ను అక్కడ ఉంచుకుని వీజా అయిపోయిన తర్వాత వీజా వేయలేదు, ఏమీ వేయలేదండి. ఆ తర్వాత ప్రాసెస్ అన్నారు, ప్రాసెస్ కూడా ఏమీ లేదండి. ఒకటి ఫస్ట్ వీసా అంటే ఫస్ట్ ఏం వీసా, అది నీకు ఏం వీసా పైన నువ్వు అక్కడ దుబాయ్ వెళ్ళాల్సి వచ్చింది? దుబాయ్ వీజా తీసారండి. ఇక్కడ దుబాయ్ వీజా టూరిస్ట్ వీజా మీద వీజా తీశారు, టికెట్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే వెళ్ళిన వెంటనే 4 రోజులు పని అన్నారు కదా, 3 నెలల వీజా తీశారు. 4 రోజులు కాకుండా ఒక 4 రోజులన్నా పనిలో పెడతారు అనుకున్నాను. 1 నెల కాదు, 3 నెలలు కూడా పనిలో పెట్టలేదని చెప్పేసి దుబాయ్ అక్కడ నుంచి ఇరాక్ పంపిస్తున్నారు. అది కూడా వీజా వేయలేదు, ఏమీ లేదండి. ఆ తర్వాత అలాగే మెహనత్ చేశాను ఒక 6 నెలలు. 6 నెలలు చేసిన తర్వాత గట్టిగా అడిగితే అవుతుందని చెప్పేసి అలాగన్నారు. అలా సంవత్సరం అయిపోయిందండి. సంవత్సరం అయిన తర్వాత ఇదిగా అయిపోతుందని చెప్పేసి ఇంకా అలాగే సంవత్సరంన్నర దాకా గడిపారండి. సంవత్సరంన్నర వరకు నీకు అసలు ఎట్లా తినడానికి కానీ ఉండడానికి కానీ ఎవరు పంపించారు అసలు డబ్బులు? వాళ్ళు శామ్ అన్నాతనే డబ్బులు రోజు ఏజెంట్ అండి. పుష్పసం ఐలాపూర్, అదే ఐలాపూర్ అన్నారు. ఐలాపూర్ ఫస్ట్ రాకేష్ అనేవారు. నాకు రాకేష్ అన్నది తెలిసి, నాకు శ్యామ్ అని ఒక్కొక్కరు విఘ్నేష్ అని పిలిచేవారు. 4 రకాల పేర్లు పెట్టి నాకైతే రాకేష్ అనేది తెలుసు నాకు. అయితే అక్కడి నుంచి మళ్ళా సంవత్సరంన్నర అయిపోతుంది, ఇంకా అవ్వట్లేదని చెప్పి వచ్చిన వాళ్ళ వెళ్ళిపోయేవారు. ఎంతమంది వస్తుండే అసలు అక్కడ మీతో పాటు? ఎంతమంది అక్కడ దుబాయ్ లో ఉండేవాళ్ళు ఈయనతోటి వచ్చిన వాళ్ళు? మేమైతే బంగ్లాదేశ్ లో ఒక 5 వచ్చారు. మేము ఇక్కడ నుంచి 2 వెళ్ళాం, 7 ఉండేటోళ్ళం. తర్వాత అక్కడ రూమ్ రెంట్ కట్టలేదని చెప్పి బయటకు వచ్చేసిన వాళ్ళు 40 మంది 50 మంది ఉన్నారు. వాళ్ళు అప్పుడు తెలిసింది నాకు ఇలాగాని వచ్చి 3 నెలలు అయింది 6 నెలలు అయిందని చెప్పేసి నాకు తెలిసిన తర్వాత ఇలా జరిగిందా అని చెప్పేసి అనుకున్నాను. సర్లే నేను ఇరాక్ ఎట్టుకోవడం మంచి పని జరిగిందని చెప్పేసి అనుకున్నాను. ఆ తర్వాత నేను నమ్మలేదు. నన్ను పనిలో పెట్టండి, ఎక్కడ దిక్కుని చెప్పేసి అంటే ఇంకా పనిలో పెట్టాను. నాకు వీజా లేదు కదండి. ఇంక వీజా లేదని చెప్పేసి ఇంకా వచ్చినట్టు వెళ్ళిపోతుంటే ఇంకా కనమ 5 నెలలు 6 నెలలు అలా బయట తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటా తింటా
ఎలా తెలుసుకుని ఇంటికి అవుట్ పాస్ చేయించుకుని ఇంటికి వచ్చినప్పటికి నేను వచ్చినని తెలిసిన తర్వాత నా దగ్గర మళ్ళీ పాస్పోర్ట్ తీసుకుని కెనడాకి పంపిస్తానని చెప్పేసి ఎవరు తీసుకున్నారు, నువ్వు వచ్చినావు అనే విషయం ఎవరికి తెలిసింది? వాళ్ళకే తెలిసింది. నేను ఇలా వచ్చానని చెప్పి అంటే వస్తానని చెప్పేసి చెప్పాను వాళ్ళకి. నేను వస్తానని చెప్పి చెప్పిన తర్వాత ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుంది, నువ్వు పాస్పోర్ట్ అయ్యి డీటెయిల్స్ ఇవ్వి అని చెప్పేసి శ్యాము వేరే అతను పంపిస్తే ఆయన వచ్చి నా పాస్పోర్ట్ అయ్యి తీసుకుని డీటెయిల్స్ అయ్యి తీసుకుని వెళ్ళాడు. అప్పుడే సంవత్సరంన్నర అవుతుంది, అప్పటి నుంచి ప్రాసెస్లో ఉందన్నాడు. వీజా పడిపోయింది, కెనడా వీజా పడింది, స్టాంపింగ్ అయిపోయి అక్కడ పంపిస్తా ఇక్కడ పంపిస్తానని చెప్పి అలాగే దానికోసం ఇంకా ఈయన ఎక్కడ ఇలా పోరాడుతున్నాడని చెప్పేసి నాది కూడా అడిగిదామని చెప్పేసి నేను వచ్చినాను. ఇప్పుడు మీరు మొత్తానికి మీ ఇంటి నుంచి బయలుదేరి ఎన్ని సంవత్సరాలు అయింది? మరి మీరు ఇంటికి పోయేసి వచ్చిర్రా? ఎప్పుడు జరిగింది ఇది? 2021లో జరిగింది. 2021 నుంచి నేను దుబాయ్ వెళ్ళటం జరిగింది. దుబాయ్ 22లో అలా జరిగిందండి. దుబాయ్ వెళ్ళటం, మళ్ళీ తిరిగి రావటం, ఇంటి దగ్గర ఉండటం, అదే పాస్పోర్ట్ ఇవ్వటం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవటం, డైలీ ఫోన్ చేసి అడగటం, వారం రోజులు అయిపోద్ది, 10 రోజులు అయిపోద్ది, పాస్పోర్ట్ వచ్చేస్తుంది, వీజా పడిపోయింది, పాస్పోర్ట్ పోస్ట్కి వెళ్ళిపోయింది అదని చెప్పేసి ఇంకా అలాగే చెప్పుకొచ్చి అలా రోజులు నెలలు సంవత్సరం లాగా గడుపుకొచ్చారు. ఇప్పటికి నేను అక్కడ దుబాయ్లో చేసుకున్నా, డబ్బులు సంపాదించుకుంది, మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్తున్నా అక్కడికి, ఏది లేకుండా చేశారండి నాకు. మొత్తం పని లేదు, ఏమీ లేదు. పాస్పోర్ట్ తీసుకుని వేరే కంట్రీకి వెళ్దామన్నా పాస్పోర్ట్ కూడా ఇవ్వట్లేదు. పని అయింది అని చెప్తున్నారండి. మీకు అక్కడ ఎట్లా ఉంటుండే దుబాయ్లో మీకు ఉండడం? కానీ ఇప్పుడు అక్కడ మొత్తానికి ఎక్కడనో వెళ్దాం అనుకొని అక్కడ ఉన్నావు, అక్కడ ఉంటే నీకు ఏమైనా ఇబ్బందులు అయిండేనా? ఎట్లా ఉంటుండే నీకు? ఇబ్బంది అంటే అక్కడ తెలిసిన వాళ్ళు వాళ్ళ ఏజెంట్లు అన్న వాళ్ళు అలాగే చేస్తున్నారని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు అర్థం చేసుకుని అక్కడ రూముల్లో పెట్టడం, ఫుడ్ అయ్యి కొంచెం చూసుకోవటం, రొట్టె తింటాము, అది తింటాము, ఒక పూట తింటే ఒక పూట తిన లేకపోవటం. అంటే ఈయన అంటే డబ్బులు కట్టేవాడు, ఓన్లీ పప్పు, డైలీ పప్పు, పొద్దున పప్పు, సాయంత్రం పప్పు ఉండేది, ఇంకా అదొకటి, ఇంకా ఏం ఉండేది కాదు. నీకు జీతం కానీ ఏం లేదు? ఏమి లేదు. పట్టిగా వాళ్ళు చేయమన్నారు, చేస్తున్నావు, మళ్ళీ ఎక్కడో తీసుకుపోయి నీకు వేరే దేశానికి పంపిస్తా, అప్పటి వరకు చెయ్యి అంటే చేసినావు, అంతేనా? రైట్. చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఏజెంట్ కొంతమందిని, ఇప్పుడు ఈ వ్యక్తితో పాటు కూడా మరే 4-5 వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు కూడా మోసపోయారని చెప్తున్నారు. ఈ వ్యక్తిని తీసుకుపోయిన అతను ఇంకొకరు ఉన్నారు, మాట్లాడదాం, ఆయన ఏం చెప్తారు. అసలు మొత్తానికి ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, ఒక వ్యక్తి చేతిలో వీళ్ళు బాధితులు మోసపోయారు. ఆ మోసం చేసినటువంటి వ్యక్తికి ఈయన ముందు పరిచయం అన్నట్టు. ఏం పరిచయం అని తెలుసుకుందాం. మీకు ఇంతకుముందు శ్యామ్ అనే ఒక వ్యక్తి పేరు చెప్తున్నారు, ఐలాపూర్ అని చెప్పి. మీకు ఏం పరిచయం? అసలు ఏం పంచం లేదు, జస్ట్ ఆఫీస్ ద్వారా ఇరాక్ పంపుతారని చెప్పేసి చెప్పారు కాబట్టి నేను వెళ్ళి ఇలాగ మాట్లాడి ఇరాక్ పంపుతారని చెప్పేసి సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళు 2 మనుషులు వెళ్ళారు. పంపించారు 2 మనుషుల్ని? ఎవరు, ఎక్కడి నుంచి? ఇరాక్, మా ఇంటికి నుంచే ఇరాక్ వెళ్ళారు. నేనే పంపించాను. ఇరాక్ వెళ్ళారు. ఇరాక్ వాళ్ళు చూసి ఇంకా మన వాళ్ళు వచ్చారు. వాళ్ళు చూసి మన వాళ్ళు వచ్చి ఒకళ్ళేమో ఇరాక్ అని పెట్టారు, తర్వాత ఇజ్రాయెల్ కానీ కెనడా కానీ పంపిస్తాను చెప్తే దానికి కూడా పెట్టుకున్నారు. ఆ పెట్టుకున్న ప్రకారమే వాళ్ళ అమౌంట్ ఇచ్చిందే నేను ట్రాన్స్ఫర్ చేశాను. వాళ్ళు నాకు ఎలా ఇచ్చారో అలాగే ట్రాన్స్ఫర్ చేశాను. ఎంత అమౌంట్ అంటే ఒక వ్యక్తిని పంపించడానికి మీకు మీరు ఎంత పర్చేజ్ చేస్తారు, అంటే ఎంత తీసుకుంటారు? ఇప్పుడు మామూలుగా అతను ఎంత చెప్తాడో దాన్ని బట్టి మామూలుగా మాకు కమిషన్ ఉంటుంది. కరెక్టే, కమిషన్ ఉంటుంది. మామూలుగా ఇరాక్ అయితే 90,000 తీసుకుంటున్నారు. ఇరాక్ కాదు, ఈ దుబాయ్కి అయితే వాళ్ళు 80,000 తీసుకుంటే నాకు 10,000 కమిషన్. అది ఆ 10,000 కూడా మళ్ళీ వాళ్ళకి డబ్బు ఏమైనా తక్కువ వచ్చినా నేను భరించవస్తుంది. అంటే నేను ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ నేను భరించుకుంటాను. అది అలాగా వాళ్ళు ఇచ్చిన దాంట్లో 20% చేసుకున్నాను. కానీ వాళ్ళ మనిషి వెళ్ళలేదు, వాళ్ళ అమౌంట్ తీసుకోలేదు. పైన నేనే వాళ్ళ అమౌంట్ కాక నా ఖర్చుతో పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు మీరు పడ్డది కాబట్టి ఒప్పుకున్నా కాబట్టి. వాళ్ళకు నెల అయినా 2 నెలలైనా 2 సంవత్సరాలైనా వాళ్ళకి రూమ్కి ఖర్చులకి తీసుకొచ్చి హాస్టల్ ఫుడ్కి వాళ్ళు 1 రూపాయి పెట్టలేదు, నేనే పెట్టుకున్నాను. ఆ నష్టపరిహారమే నాకు ఇవ్వమని, అది వాళ్ళ డబ్బులు కూడా సరిపెట్టేసి క్లియర్ చేసామని చెప్తే అడిగితే నీకు 1 రూపాయి నీకు ఎలా ఇస్తాను, నీకు 1 రూపాయి అవసరం లేదు, వాళ్ళకి ఇంత అమౌంట్ ఇవ్వాలి కదా, అదే ఇచ్చేస్తాను అని చెప్పేసి అంటున్నారు. అసలు ఇప్పుడు ఫస్ట్ మీరు ఒక 2 పంపించారు, వాళ్ళిద్దరు మంచి సెట్ అవుతున్నారు అనే ఉద్దేశంతో ఇంకో కొంతమంది మీకు ఆశ్రయించారు. వాళ్ళని కూడా ఇంకో ఎంతమందిని పంపించారు మీరు? అట్లా అలాగే 5 ఇస్తే 5 ఒకటి వెళ్ళలేదు. 5 ఎక్కడి వరకు అసలు మొత్తానికి వెళ్ళలేదా? మొత్తానికి వెళ్ళి అందరు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఒక్కతను వెళ్ళారా? ఒక్కతను వెళ్ళారంట. ముందు 2 వెళ్ళిపోయారు కదా, 2 వెళ్ళిపోయిన తర్వాత 5 వస్తే 5 నుంచి ఒక్కడు వెళ్ళలేదు. ఈయన పరిస్థితి కూడా ముందు ఇతను పంపిస్తారని చెప్పేసి డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు తీసుకున్నాక అతని దగ్గర పెట్టుకుని మనిషిని పనిలో పెడతా అని చెప్పేసి పాస్పోర్ట్ వీసా అంతా అయిపోయినాక దుబాయ్కి పంపించారా? దుబాయ్కి వెళ్ళాడట కదా. దుబాయ్కి వెళ్తాను, దుబాయ్కి పంపించాడు. పనిలో పెట్టకుండా వాడిని వాడేసుకుని ఇక్కడ నుంచి అతను సొంతంగా మనిషిని క్యాండిల్ తీసుకుని ఇతని దగ్గర పనిలో పెట్టుకున్నాడు. ఈయన వండి చేసి సామాన్లు తేవడం అలాగే చూసుకునేలాగా చేశాడు. అతను జీతం ఇవ్వలేదు, పనిలో పెట్టలేదు, ఏం చేయలేదు. 2 సంవత్సరాల నుంచి ఖాళీగా తీసుకుని వచ్చాడు. అది వేస్ట్ అయిపోయింది.
ఆ 90,000 వేస్ట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ పాస్‌పోర్ట్ తీసుకొని మళ్ళీ పంపిస్తా అని చెప్పేసి ఇప్పటికి పాస్‌పోర్ట్ అవ్వలేదు. ఒక పని అవ్వలేదు. ఓకే. ఆయన వర్షన్ అయిపోయింది. ఇప్పుడు మిగతా వాళ్ళు ఇంకా నలుగురు అంటున్నారు కదా! వాళ్ళని అంటే డబ్బులు తీసేసుకున్నారా? వాళ్ళ దగ్గర పంపియలే. నలుగురిలో ఒక డబ్బులు క్లియర్ అయింది. ఆ! ఎంత తర్వాత కట్టారు వాళ్ళు? నలుగురు కలిసి ఎంత కట్టారు? ఒకటి చెప్తున్నాను. ఒక సాయి అనే అబ్బాయి 5,00,000 కట్టాడు. 5,00,000కి పంపలేదు కాబట్టి ఆయన వడ్డీతో అడిగాడు. వడ్డీతో ఇచ్చేసాడు. కానీ పాస్‌పోర్ట్ మాత్రం ఇవ్వలేదు. ఓకే. ఒక అబ్బాయి. ఇంకా ముగ్గురు క్యాండిడేట్ ఉన్నారు. ముగ్గురు క్యాండిడేట్‌లో వాళ్ళకు మొత్తం 8,70,000 కట్టారు. 7,90,000 ట్రాన్స్‌ఫర్ చేశాను. 80,000 ఏమో ఈ ట్రావెలింగ్ చార్జెస్ ఉంటాయి కదా! వాళ్ళకి పలానా ఇక్కడి నుంచి వెళ్తే అతను ఏ టైం పంపిస్తే తెలియదు. అది నెల పెట్టొచ్చు రూమ్‌లోనే, 2 నెలలు పెట్టొచ్చు. అలా ఖర్చు ఆ అమౌంట్‌తోనే ఖర్చు పెట్టాను. వాళ్ళు ₹1 తీసి పెట్టలేదు. అది వాళ్ళు కూడా తెలుసు. వాళ్ళు కూడా చెప్తారు. పెట్టినాక తర్వాత అమౌంట్ తీసుకున్నాక రౌండ్ ఫిగర్ వస్తది కదా! ఎంత అమౌంట్ అయిందని. ఆ రౌండ్ ఫిగర్ అమౌంట్. అయితే వాళ్ళు సెటిల్మెంట్‌కి వస్తే సెటిల్మెంట్ జరిగింది. 8,70,000కి 5,70,000 సెటిల్మెంట్ అయింది. అయితే 5,70,000 సెటిల్మెంట్‌కి రాసిచ్చాడు. 3 చెక్‌లు రాసిచ్చాడు మాకు. ఆ చెక్స్ మేము బ్యాంక్‌లో ఏసామంటే మా బ్యాంక్‌లో కూడా ఏయనీయలేదు. డబ్బులు ఇస్తా అని చెప్పేసి ఫోన్‌పే కొట్టిస్తా అని చెప్పేసి అలాగా లేట్ చేశాడు. ఆ టైం మెన్షన్ అయిపోయినాయి. 2023, 4, 3 ఆ సంవత్సరం చెక్‌లు కూడా ఇప్పుడు ఇంకా నా దగ్గర ఉన్నాయి. అవి ఏం చేశాడు మమ్మల్ని నమ్మించేసి ఇక్కడి నుంచి ఆఫీస్‌కెళ్ళామా చెక్‌లు ఇచ్చేసాడు. మేము చెక్‌లు ఇచ్చేసారని చెప్పి సంతోషంగా వెళ్ళి మేము పోలీస్ స్టేషన్‌లో మాకు చెక్‌లు ఇచ్చాడు. ఈ పలానా టైంకి మాకు అకౌంట్ పడతాయని మేము అనుకున్నాం. తెలివిగా ఏం చేస్తాడు మాకు చెక్‌లు ఇచ్చినట్టు ఇచ్చేసి క్యాన్సిల్ చేసుకున్నాడు చెక్‌లు. మాకు తెలీదు ఆ విషయం. మరి మీరు ఎట్లా అప్రోచ్ ఇప్పుడు ఈ వీళ్ళకి సంబంధించి మీరున్నారు వీళ్ళ ముందల. మీరు పోయిర్రు, అప్రోచ్ అయ్యిర్రు. మరి మీకు ఒక టైం పెట్టారంటున్నారు. మరి టైంలో ఎంత ఎంత సెటిల్ అయింది? మరి ఇప్పటి వరకు ఏమని చెప్తున్నారు వాళ్ళు? అలాగే సెటిల్ అని చెప్పేసి 4 సంవత్సరాల నుంచి సెటిల్మెంట్ అయ్యి వాళ్ళ అమౌంట్ కోసం అనుకున్న టైంకి ఇచ్చేస్తే ఇంత ఇబ్బంది కాదు. ఇప్పుడు అనుకున్న టైం కాకుండా ఇప్పుడు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఇంకా డిమాండ్ వడ్డీతో సహా ఇవ్వమంటున్నారు. వడ్డీతో సహా ఇవ్వమంటున్నారు కాబట్టి బాధితులు ఇతను నేనెందుకు వడ్డీతో ఇస్తాను అని చెప్పేసి సెటిల్మెంట్ అయింది కాబట్టి అని. మరి సెటిల్మెంట్ ఏమో టైంకి ఇవ్వాలి కదా! ఇవ్వలేని లేట్ చేశాడు. అది. పోనీ అసలు ఇచ్చామన్నప్పటికి ఇవ్వలేదు. అయితే వాళ్ళు నన్ను పట్టుకొని ఇప్పుడు వాళ్ళ సెటిల్మెంట్ చేశారు కదా! నాకు వడ్డీలు అవుతున్నాయి. మరి నేను వడ్డీలు కట్టుకోలేకపోతున్నాను. నన్ను కట్టుకోమని చెప్తే నేను 40,000 70,000 ఇవ్వాలి కదా! 40,000 నేను వేసుకున్నాను. అక్కడ 1,10,000 అయ్యింది. ఆ 1,10,000 ఇవ్వమని చెప్పేసి నేను ముందే చెప్తున్నాను. వచ్చి 7 నెలల నుంచి అదే 1,10,000 ఇవ్వమని చెప్పేసి తర్వాత నేను వేరే ఖర్చుంది కదా! నాకు నష్టపరిహారం అని చెప్పేసి 3,00,000 ఇవ్వమని చెప్పేసి 3,00,000 ఇస్తే నేను వెళ్ళిపోతాను. వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి నా నష్టపరిహారం చేసుకొని వెళ్ళిపోతాను చెప్పేసి అయిపోయింది. అయితే దసరాకి అన్నాడు. వినాయక చవితి అన్నాడు. అది అయిపోయింది. ఇప్పటికి 7 నెలలైంది. 7 నెలల నుంచి నేను ఇక్కడే ఉన్నాను. సరే వీళ్ళు మా వాళ్ళని పిలిచి సరే వెళ్దాంరా ఇంటికి అని చెప్పేసి నిన్న వెళ్తే నన్ను అటెంప్ట్ మర్డర్‌గా కొట్టి గొంతు పిసికేసి బలవంతంగా వాళ్ళ గ్రామస్తులు కాబట్టి వాళ్ళ మనుషుల్ని తెప్పించుకొని నా ఫోన్ చేసి డైలీ 100కి డైల్ చేద్దామంటే ఫోన్ లాగేసుకున్నారు. జస్ట్ అది వైట్ పేపర్ మీద వాళ్ళే రాశాడు. రాసి నా మీద సంతకం పెడితే కానీ బయటికి నన్ను పోనీయలేదు. నేను పెట్టని చెప్పేసి అన్నాను. అది కట్ చేయమని కూడా చెప్పాను. కట్ చేయలేదు. అయితే వాళ్ళు ఏం చేశారంటే మ్యాటర్ రాయేసి ఏమీ లావాదేవీలు లేవని చెప్పేసి మ్యాటర్ రాయేసి నాతో సంతకం పెట్టారు. ఇంకోటి ఏంటంటే మా ప్రాణం హానిగా ఉంది కాబట్టి ఇక్కడి నుంచి బయటపడాలని చెప్పేసి నాతో పాటు మనోడు వచ్చాడు. అతను కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి సంతకం పెట్టేసి అక్కడిని తప్పించుకుని వచ్చి డైరెక్ట్ స్టేషన్‌కి వెళ్ళిపోయాడు. చూడొచ్చు ఏదైతే ఆంధ్రప్రదేశ్‌కి చెందినటువంటి అమలాపురంకు కొంతమంది వ్యక్తులు అక్కడ మొదటగా ఏజెంట్ ద్వారా కూడా ఇతర దేశాలకు వెళ్ళాలని చెప్పేసేసి ఏజెంట్ సంబంధించినటువంటి ఇంకో వ్యక్తి ఏదైతే పంపించే వాళ్ళని ఆశ్రయించారు. మొత్తానికి ఒక వ్యక్తి వెళ్ళి అక్కడ నరకయాతన పడ్డాడు. ఇప్పటి వరకు కూడా ఒక రూపాయి లేదు. ఏదో ఇగో పంపిస్తాం, అగో పంపిస్తాం అని చెప్పి చెప్పడమే తప్ప పంపియలేదని ఆ బాధితుడు మహేష్ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మహేష్‌ను పంపించినటువంటి భూపతి నరసింహ ఈయన కొంతమందిని పంపిస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో కూడా పంపించాము. అమౌంట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఏజెంట్‌కి కొట్టాము. ఏజెంట్ కూడా వాళ్ళని ఇప్పటివరకు మోసం చేశారు. ఎక్కడ కూడా పంపియలేదు. ఒక వ్యక్తి బాగా ఇబ్బందితోటి మొత్తం ఫ్యామిలీతోటి ఇక్కడికొస్తే వాళ్ళని మొత్తానికి కూడా ఒక్క వ్యక్తికి మాత్రం సెటిల్మెంట్ చేశారు. వాళ్ళకి సంబంధించినటువంటి పాస్‌పోర్ట్ ఇయ్యలేదని చెప్పి అంటున్నారు. ఈ విషయమై ఏదైతే పంపించిన మధ్య వ్యక్తి, ఆ మధ్య వ్యక్తి ఎక్కడున్నటువంటి క్యాండిడేట్ దగ్గరికి నందిపేట మండలం ఐలాపూర్ సంబంధించినటువంటి కష్ప శ్యామట ఈయన ఏదైతే మెయిన్ ఏజెంట్ అని చెప్తున్నారు. ఈ ఏజెంట్ దగ్గరికి వీళ్ళు వెళ్ళారట. వెళ్తే వాళ్ళ పైన దాడి సైతం చేశారు. మరి ఇట్లాంటి దాడి ఇతర దేశాలకు వెళ్తామని చెప్పేసి వెళ్తున్నామని చెప్పేసి ఇంట్లో నుంచి చెప్పి చాలా ఇబ్బందులు పడి ఆయన దగ్గరికి వెళ్తే ఇట్లాంటి ఘటన జరగడం కూడా చాలా బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనిపైన పోలీస్ కంప్లైంట్ సైతం చేశారు. తమ పైన దాడి చేసిన వాళ్ళని శిక్షించాలి, న్యాయం చేయాలని చెప్పేసి మొత్తానికి నిజామాబాద్ వచ్చి ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి మనం ఒకసారి చూడొచ్చు, విదేశాలకు వెళ్ళేటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఇట్లాంటి ఏజెంట్ల చేత కూడా మోసపోయి కూడా చాలా ఘటనలు కూడా
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చోటు చేసుకున్నాయి. ఇక్కడ నుంచి చాలా మట్టుకు కూడా ఇతర దేశాలకు వెళ్తూ ఉంటారు. మన నిజామాబాద్ సంబంధించి కరీంనగర్ డిస్టిక్ కావచ్చు, ఇట్లాంటి డిస్టిక్ల నుంచి కూడా పెద్ద మొత్తంలో వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఒకసారి కూడా ఆలోచించాలి. సరైన వ్యక్తిని ఏదైతే ఏజెంట్ అంటారో, ఏజెంట్ కానీ మధ్య వ్యక్తిని కూడా అన్నీ సరిచూసుకొనే ముందరికి వెళ్ళాల్సినటువంటి క్రమం ఉంటుంది. చాలా మోసాలు జరుగుతున్నాయి. వీళ్ళపైన కూడా పోలీసులు కూడా దృష్టి పెట్టాలి. బాధితులు ఉంటారో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా కూడా పోలీసులు చేయాలని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీనిపైన దృష్టి పెట్టాలి. చాలా మటుకు కూడా వెళ్తూ ఉంటారు. ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళేవారు కూడా తప్పుడు వీసా కూడా ఇచ్చారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వీసా అని చెప్పేసి ఒకటి ఇచ్చారు, కానీ అది వీసాలో కూడా ఒరిజినల్ ఇవ్వలేదని చెప్పేసి బాధితులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి బాధితులు కూడా వాళ్ళకి రావాల్సినటువంటి పేమెంట్ రాకపోతే మాకు చాలా ఇబ్బంది పరిస్థితి, మా ఫ్యామిలీలు కూడా ఎట్లా ముందుకెళ్తాయి, ఎట్లా గడుస్తాయి, మా కుటుంబ పోషణ ఎట్లా గడుస్తుంది అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.